guys, how you all? అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివికి వరల్డ్. The IKEA haul is out. Actually, from so many days నుంచి నేను IKEA విజిట్ చేస్తూ ఉన్నాను అనమాట. ర్యాండమ్గా వెళ్తూనే ఉన్నాను, కానీ ఒకసారి కూడా నేను ఫుల్ వ్లాగ్ అనేది చేయలేదు. ఈవెన్ ప్రాపర్గా షార్ట్ వీడియో కూడా నేను చేయలేకపోయాను అనమాట. బికాస్ ఆఫ్ నాతో కిడ్స్ ఉంటారు అండ్ నాకు వీడియో చేయడానికి అంత సపోర్టివ్ కాలేదు. జస్ట్ చిన్న చిన్న క్లిప్స్, అక్కడక్కడ తీసుకున్న క్లిప్స్ అన్నింటినీ యాడ్ చేసి నేను చిన్న చిన్న షార్ట్స్ అనేది పోస్ట్ చేశాను. కానీ ఈరోజు వచ్చేసి నేను ఐకియాకి మళ్ళీ వెళ్తున్నాను. మీన్స్ ఈ మంత్లో దిస్ ఈస్ ద 4th టైం అనమాట నేను వెళ్ళడము. ఈసారి నేను కంప్లీట్ ఐకియా వీడియో చేయాలి, లాంగ్ వీడియో అని చెప్పి అనుకున్నాను. కాబట్టి ఈ వీడియో నేను ఈసారి వచ్చేసి నాతోటి అక్క వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇంతకు ముందు ఫ్రెండ్స్ తోటి వెళ్ళాను అండ్ కామన్గా మేము ఫ్యామిలీ మాత్రం కూడా వెళ్ళాము. కానీ ఈసారి అక్క, నేను, మా హస్బెండ్, నా పిల్లలు, అక్క పాప అంటే కంప్లీట్ మా ఫ్యామిలీ ఉన్నాము. సో మేమందరం ఈరోజు ఐకియాకి వెళ్తున్నాము. అక్కడ ఏమేమి కొంటాము అనేది నేను ఈ వీడియో కంప్లీట్ వీడియో చేస్తాను మీ అందరి కోసం. అండ్ హీఈస్ మై హస్బెండ్ హియర్. వీఆర్ రెడీ టు గో టు ఐకియా. అండ్ ఇక్కడ నా లిటిల్ కిడ్, షీ గాట్ రెడీ టు గో టు ఐకియా. అండ్ సోఫియా, ఇంకా అక్క, ఇంకా విన్సీ. ఓకేనా, మేమందరం ఐకియాకి వెళ్తున్నాము అండ్ ఇలా రెడీ అయ్యాము ఐకియాకి వెళ్ళడానికి. ఆబ్వియస్లీ సమ్మర్ కదా, సో దట్ హెవీగా రెడీ అయితే ఉండలేము కాబట్టి కంఫర్టబుల్ డ్రెస్సెస్లో రెడీ అయిపోయాము. అండ్ హియర్ వీఆర్ స్టార్టింగ్ టు ఐకియా. సో అక్కడ ఐకియాలో కలుద్దాం. బాయ్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. సో ప్రీవియస్ చెప్పినట్టు ఐకియా షాపింగ్కి మేమందరం స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ ఇది ప్లాన్డ్ కాదు, సడన్గా వెళ్దాము అంటే వెళ్దాము అనుకున్నాము. చెప్పాను కదా, బిఫోర్ నేను ర్యాండమ్గా చాలాసార్లు విజిట్ చేశాను, బట్ అక్క వాళ్ళు వచ్చారు. యాక్చువల్గా ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీన్స్ మేము ఐకియాకి వెళ్ళిన టైంలో బిఫోర్ ఒక 3-4 డేస్ నుంచి నాకు, పిల్లలకి, మా హస్బెండ్కి చాలా ఫీవర్గా ఉండే, ఇంట్లో ఎవరికి బాగాలేకుండే. మీన్స్ అసలు ఓపిక కొంచెం కూడా లేకుండే అనమాట. సో మమ్మల్ని చూడడానికి, కొన్ని డేస్ మాతో పాటు ఉండడానికి అక్క వచ్చింది. సో వాళ్ళు వచ్చారు కదా అని చెప్పేసి ఇంకా ఆ రోజు ఒక 2 డేస్ తర్వాత నేను కొంచెం క్యూర్ అయ్యేసరికి మేము వెళ్దాము అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. సో అలా మేము సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము. ఒక సైడ్ ఫుల్ ఆఫ్ ఎండలు అండ్ మేము ఐకియాకి వెళ్ళిన రోజు ఫుల్ ట్రాఫిక్ ఉంది. సో సర్టన్ పాయింట్ ఆఫ్ని మేము క్రాస్ చేయడానికి ఆల్మోస్ట్ ఇట్ టుక్ 1 అవర్ అనమాట. ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి చాలా ట్రాఫిక్ ఉండే. ఒక సైడ్ ఫుల్ ఆఫ్ ఎండలు, ఒక సైడ్ ఫుల్ ట్రాఫిక్. మస్తు టైర్డ్ అయిపోయాము. సర్టన్ పాయింట్ ఆఫ్ టైంలో అసలు ఎందుకు వచ్చాము రా బాబు బయటికి అనుకున్నాము. కానీ ఫైనల్లీ ట్రాఫిక్ అంతా క్లియర్ అయ్యి ఇంకా మేము బయటపడ్డాం అనమాట. యాక్చువల్లీ మేము ఐకియా షాపింగ్కి వెళ్ళిన డే అంటే మీన్స్ ప్రీవియస్ నుంచి ఎగ్జామ్స్ అవుతున్నాయి. బట్ సెంట్రల్ వాళ్ళకి 10th బోర్డ్ వాళ్ళకి ఎగ్జామ్స్ అవుతున్నాయి. లైక్ ఎగ్జామ్స్ ఒకటే కాదు, మేబీ ఇంకా బిఫోర్ ముందు రోడ్ మీద ఏం జరిగింది అనేది తెలియదు, బట్ ఫుల్ ట్రాఫిక్ ఉండే అనమాట. సో ఫైనల్లీ ఎండలకి పిల్లలు చాలా టైర్డ్ అయిపోయారు. ఇంటికి వచ్చేసరికి చాలా టైర్డ్ అయిపోయాం మేము ఆ రోజు. అండ్ ఇక్కడ బ్లెస్సీ నిద్రపోయింది. ఇంకా మా విన్సీ అయితే అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. యాక్చువల్లీ తనకి ఒక ట్విస్ట్ ఏంటంటే ఐకియాకి తను రావడం తనకు అసలు నచ్చట్లేదు. బట్ ఐకియా మీన్స్ తను షాపింగ్ అనుకుంటుంది. మీన్స్ ఇట్ ఈస్ సపరేట్ ఒక స్టోర్ అనేది తను అనుకోవట్లేదు. మీన్స్ ఐకియా అంటే లైక్ ఇప్పుడు లూలు మాల్, నెక్సస్ ఇలా అన్నీ అంటే ఏదైనా ఒక షాపింగ్ అని చెప్పేసి తను అనుకుంటుంది. సో ఇక్కడ బాంటియా స్టోర్ ఉంది, అది మేము విజిట్ చేయాలి అని చెప్పి అనుకున్నాము. సో ఇక్కడ బాంటియా స్టోర్ అని చెప్పేసి నేను అక్క వాళ్ళకి చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఎందుకో తెలియదు, ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళినా కూడా ఐకియా చాలా ఎగ్జైటెడ్గా అనిపించింది. బట్ ఈసారి అయితే చాలా బోరింగ్ అనిపించింది. నాకు బోరింగ్ అనిపించింది అని చెప్పేసి ఐకియా బోరింగ్ ఏం కాదు. బట్ చెప్పాను కదా, ఫుల్ ఆఫ్ ఎండలు ఉన్నాయి అండ్ ట్రాఫిక్ ఉంది అండ్ 2 కిడ్స్ని క్యారీ చేయాలి. సో మేబీ ఇవన్నీ మైండ్లో ఉండడం వల్లనే ఏంటో లైక్ ఐ వాజ్ ఫ్రస్ట్రేట్ అనమాట. నేను కొంచెం ఫ్రస్ట్రేట్ అయిపోయాను. మీన్స్ అబ్బాయి ఏంటి జర్నీ ఇలా అని చెప్పేసి. బట్ ఓకే వెళ్దాము అని చెప్పి క్యాజువల్గా వెళ్ళాము. సో నేను ఐకియాలో ఏమేమి పర్చేస్ చేశాను అనేది కూడా నేను మీకు తర్వాత చూపిస్తాను. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ చూడండి ఐకియా వచ్చేసింది. సో ఇక్కడ నేను ఐకియా ఇప్పటివరకు విజిట్ చేయని వాళ్ళకి ఒక థింగ్ ఏం చెప్తాను అంటే, నేను ఇక్కడ చూపించి చెప్పడం కాదు, ఒకసారి మీకు టైం ఉంటే మీరు విజిట్ చేయండి. యాక్చువల్గా ఏంటంటే ఐకియా పడ్డప్పటి నుంచి అసలు నేను ఇప్పటివరకు వెళ్ళలేదు.
ఇది నేను ఫస్ట్ టైం మీన్స్ యాక్చువల్లీ నేను ఇప్పుడు వెళ్ళడం ఒక 5th టైం అనుకోండి. బట్ నేను రీసెంట్‌గానే నేను ఐకియాని విజిట్ చేశాను. నేను హైదరాబాద్‌లో నాకు మ్యారేజ్ అయిన ఒక 5 ఇయర్స్ నుంచి నేను అసలు ఐకియాని ఎప్పుడూ విజిట్ చేయలేదనమాట. బట్ మా బ్లెస్సీ అయితే తను పుట్టి 5 మంత్సే ఇప్పటికి ఈ వీడియో షూట్ చేస్తున్న టైంకి ఇప్పటికే తను ఒక 5 టైమ్స్ విజిట్ చేసేసిందనమాట. సో నేనేం చెప్తాను అంటే యూ మస్ట్ విజిట్ ఐకియా. ఒక మంచి గుడ్ వైబ్ వస్తుంది. అండ్ దెన్ ఏంటంటే లైక్ మనకు ఉండేది 2, 3 ఫ్లోర్స్ అయినా కూడా చాలా బాగా ఎక్స్‌ప్లోర్ చేశారు. పైన సెషన్ అంతా కూడా మనకు హౌ వి కెన్ ఆర్గనైజ్ అవర్ హోమ్ అనేది లైక్ విత్ ఆర్గనైజేషన్‌తో చూపించేశారు. అండ్ కింద సెల్లార్ అంతా కూడా మనకి కింద ఫ్లోర్ అంతా కూడా షాపింగ్ ఉంటుందనమాట. సో యూనిక్ థింగ్స్, మంచి డెకరేటివ్ థింగ్స్, మంచి ఫర్నిచర్, ఇంపోర్టెడ్ థింగ్స్ మనకి ఇంట్లోకి చాలా ఒక రిచ్ వైబ్, రిచ్ లుక్ ఉంటుంది. సో నాకు ఇక్కడ బాగా నచ్చే థింగ్ ఏంటంటే పార్కింగ్ చాలా బాగుంటుంది. ఫ్లెక్సిబుల్ పార్కింగ్ అనమాట. లైక్ పార్క్ చేయడానికి అవును. చాలా మంది ఉన్నారు హైదరాబాద్ మొత్తం. అది మెల్లచ్చా హైదరాబాద్ మొత్తం ఐక్యాలోనే ఉంది. అండ్ ఫైనల్లీ వీఆర్ పార్కింగ్ అవర్ కార్ ఇక్కడ నుంచి వీ హ్యావ్ టు గో. విన్సీకి ఐక్య నచ్చలేదంట, ఎందుకంటే ఊకే ఐక్యకి వస్తున్నారు, నాకు ఐక్య నచ్చట్లేదు వెళ్ళిపోదాము అని చెప్పి ఏడుస్తుంది. తను రావడానికి ఇష్టపడట్లేదు. అక్క వచ్చేసి తనని కన్విన్స్ చేస్తుంది. కిడ్స్కి ఓకే బాగానే ఉంటుంది. నేను ఇదిగో ప్లస్ని ఎత్తుకున్నాను. ఫైనల్లీ అక్క విన్స్ని ఎత్తుకొని వస్తుంది. అస్సలు రావడానికి ఇష్టపడట్లేదు. యాక్చువల్లీ స్టడీ టేబుల్ కొనిస్తాను అని అన్నా కూడా రావడానికి ఇష్టపడట్లేదు అనమాట. ఎందుకంటే ఇక్కడ ప్లే జోన్ లేదు అనేది తన ఫీలింగ్. విన్సీ ఇటు చూడు, అక్కడ ప్లే జోన్ ఉంది కదా. విన్ను ఇటు చూడు, మొన్న ప్లేయింగ్ చూసాం కదా, నేను ఆ ప్లేయింగ్లో ఆడిపిస్తాను. విన్ను ఇటు చూడు, అక్కడ మొన్న ప్లే చూసాం కదా, ఆ ప్లేలో ఆడిపిస్తారా. సో అక్కడ ఒక ప్లే జోన్ ఉంది, నేను లాస్ట్ టైం చూశాను. నేను ఆ ప్లే జోన్లో తనని వదిలేస్తాను కాసేపు. సో దట్స్ వాట్ అబౌట్ విన్సీ. యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి ఇది మనకి ఎంట్రన్స్ చాలా బాగుంటుంది. లైక్ కాసేపు మనం ఆడుకోవచ్చు. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ఒక 3-4 రౌండ్స్ అలాగే తిరుగుతూనే ఉన్నాను. మీన్స్ దారి తెలియకేం కాదు, వాంటెడ్లీ. సో మంచి ఫన్నీగా ఉంటుందన్నమాట. బాగా అనిపించింది. సో అలా నేను కాసేపు ఆడుకున్నాను. అండ్ విన్సీ కూడా యాక్చువల్లీ అలాగే బిఫోర్ ఆడుకుంది. ఈసారి అంటే నేను బేబీని ఎత్తుకున్నాను అండ్ వీడియో చేస్తున్నాను కదా, అందుకోసం అని చెప్పి వీడియో షూటింగ్ కోసం అని బయటకు వచ్చేసాను. అండ్ వీళ్ళు అక్క అండ్ అక్క వాళ్ళ పాప. సో రావడమే ఇలా సెటప్ ఉంటుంది. ఇదిగోండి, ఈ సెటప్లో మేము బిఫోర్ చాలా ఫొటోస్ తీసుకున్నాము. లాస్ట్ 2 times నేను వచ్చాను కదా, అప్పుడు ఫోటో తీసుకున్నాను ఇక్కడ. వెళ్ళండి ఎత్తు సమ్ ఫోటో ఉతరే అండి. సో దట్స్ వాట్ అనమాట. చూసారు కదా బిఫోర్. సో పైన సెషన్ అంతా ఎక్స్ప్లోరేషన్ అంతా కూడా ఇలాగే మనకు విత్ సెటప్స్ తోటి చూపిస్తారు. ఐకే ఆల్రెడీ విజిట్ చేసిన వాళ్ళకైతే నాలెడ్జ్ ఉంటుంది. నేను ఇలా ఉంటుందని చెప్పట్లేదు, నేను వెళ్ళాను, వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలిసిన గ్లిమ్స్ నేను ఇస్తున్నాను అనమాట. సో మా హస్బెండ్ యాక్చువల్లీ ముందుగానే ఎంటర్ అయిపోయారు, మాకంటే ముందే వెళ్ళిపోయారు. అండ్ మళ్ళీ మమ్మల్ని వెతుక్కుంటూ రిటర్న్ వచ్చారు. సో దట్ మీరందరు పైకి వెళ్ళండి, నేను వీడియో తీస్తాను అని చెప్పి వీళ్ళకి చెప్పాను. చాలా సిగ్గుపడిపోతున్నారనమాట. ఎందుకంటే ఇట్లా వీడియో తీస్తుంటే చాలా మంది నన్ను చూస్తున్నారు. మీన్స్ ఇప్పుడు ఐకే అంటే ఆబ్వియస్లీ ఇట్స్ అ బిగ్ స్టోర్. సో యూట్యూబర్స్ ఉంటారు, కాంటెంట్ క్రియేటర్స్ అండ్ సెలబ్రిటీస్ అలా ఉంటూనే ఉంటారు కదా. సో మేబీ వాళ్ళు ఏమనుకున్నారో నాకు తెలియదు, బట్ అందరు కూడా నన్ను వింతగా చూస్తున్నారు. అండ్ మేము ఆ లొకేషన్లో కూడా ఫొటోస్ తీసుకుంటుంటే అందరు మాకెళ్ళి చూస్తున్నారు. అండ్ ఆఫ్టర్ మేము దిగుతుంటే వచ్చి మేము కూడా ఫోటో తీసుకుంటాం అది ఇది అనేసి అంటున్నారు అనమాట. సో ఫాస్ట్గా ఫినిష్ చేసుకుని వచ్చేసాను. అండ్ ఇది వచ్చేసి మనకి ఫుడ్ క్యాంటీన్. యాక్చువల్లీ మేము చెప్పాను కదా సడన్గా అన్ఎక్స్పెక్టెడ్లీ స్టార్ట్ అయ్యాము అని చెప్పేసి. సో దట్ ఫుడ్ తినలేదనమాట ఇంట్లో. బయట తిందాము అంటే ఫుల్ ఎండలు ఉన్నాయి అండ్ కిడ్స్ని కూడా క్యారీ చేయాలి కదా. సో ఇన్సైడ్ వెళ్ళి తినేద్దాము అని చెప్పి లోపలికి వచ్చాము. యాక్చువల్లీ ఈరోజు మేము వచ్చిన రోజు సాటర్డే ఫుల్ వీకెండ్ కదా, సో ఫుల్ రష్ ఉంటుంది అని చెప్పి అనుకున్నాను. కానీ అక్కడ అసలు రష్ ఏం లేదు. సో
అందరు పైన ఉన్నారేమో షాపింగ్లో, ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ టైం కదా అనుకున్నాను. బట్ పైన కూడా ఎవరు లేరనమాట. అంటే స్టోర్ అంతా కూడా చాలా ఓకే ఫ్రీగా ఉంది. అండ్ ఇక్కడ ఇదంతా ఫుడ్ సెక్షన్ అనమాట. సో నేను ఫుడ్ తీసుకున్నాను. ఇక్కడ మనకు ఫుడ్ అంతా ఇలా ఓపెన్గా ఉంటుంది. సో మనం ఏం తింటాం అనేది వీ కెన్ పిక్, అంటే మనం పిక్ చేసుకోవచ్చు. పిక్ చేసుకొని అక్కడ బిల్ సెషన్స్ ఉంటాయి. సో అక్కడికి వెళ్తే వాళ్ళు బిల్ వేసి ఇస్తారు. సో నేను వచ్చేసి ఇక్కడ 2 బిర్యానీ అండ్ ఒకటి వచ్చేసి చికెన్ మీట్ బాల్, ఇవి 3 తీసుకున్నాను. హైలైట్ ఏంటి తెలుసా, ఈ 3 ప్లేట్స్కే నాకు 900 రూపీస్ బిల్ పడింది. 900 అంటే బయట లైక్ జంబో ప్యాక్ వచ్చేస్తుందేమో, ఫ్యామిలీ అందరు ఫుల్గా తినేయచ్చు. అఫ్కోర్స్ ఇది కూడా ఫుల్గా అయిపోయింది. మేము 5 మెంబర్స్ తిన్నాము, ఆల్మోస్ట్ 4 మెంబర్స్ 5 మెంబర్స్. కానీ ఈ 3 ప్లేట్స్‌కి నేను 900 పే చేయాల్సి వచ్చింది. అయితే హైలైట్ థింగ్ ఏంటంటే మనకి వీక్ డేస్ అంతా కూడా ఇప్పుడు ఈ ప్రైస్ ఉంటుంది. అండ్ ఓన్లీ మనం వెడ్నెస్డే వెళ్ళామనుకోండి, ఇప్పుడు నేను 900 పే చేశాను కదా, సో 500 పే చేస్తే సరిపోతుంది. మీన్స్ మనకి వెడ్నెస్డే వచ్చేసి ఐక్యాలో ఏం పర్చేస్ చేసినా వాటి మీద అండ్ ఫుడ్ మీద 50% ఆఫ్ ఉంటుంది. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెడ్నెస్డే వెళ్ళండి. యాక్చువల్లీ మేము కూడా ఎప్పుడు వెడ్నెస్డేనే వెళ్తాము. ఆ రోజు స్టోర్ అంతా కూడా ఖాళీగా ఉంటుంది అండ్ మనకు అన్నింటి మీద ఆఫర్స్ వస్తాయి. కాకపోతే ఈరోజు అక్క వాళ్ళు ఉన్నారు అండ్ నెక్స్ట్ డే వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి మేము ఒక ఇంట్లో కూడా బోర్ కొట్టి సరదాగా అలా వెళ్ళామన్నమాట. సో అందుకని ఆ రోజు అంత పే చేసాము. ఈవెన్ ఇట్స్ ఓకే, ఎందుకంటే ఫ్యామిలీ అంతా వెళ్ళాము కదా, సో దట్ ఆకలిస్తుంది తిన్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి నేను చాలా షాపింగ్ మీన్స్ చూపించాలి అనుకున్నాను మీకు. బట్ మీరు వచ్చి విజిట్ చేయండి ఇంట్రెస్ట్ అనిపిస్తే ఎవరికైనా. యాక్చువల్లీ ఏంటంటే నా ఫోన్లో నేను ఛార్జింగ్ పెట్టుకోలేదు. సో నా బ్యాటరీ లెవెల్స్ డెడ్ అయిపోవడానికి వచ్చింది. సో నేను అందుకని మొత్తం అంతా కూడా స్టోర్ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను, షూట్ చేయలేకపోయాను. అండ్ నేను స్టోర్ అంతా షూట్ చేస్తే ఆల్మోస్ట్ ఈ వీడియో వచ్చేసి ఒక ½ అన్ అవర్ పైనే వెళ్ళిపోతుంది అనమాట. మెయిన్ కొన్ని క్లిప్స్ నేను తీసేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకి కౌంటర్ టాప్ దగ్గర నట్స్, చాక్లెట్స్, కాఫీ అవన్నీ పెట్టేస్తారనమాట. సో ఇఫ్ వీ వాంట్ వీ కెన్ పర్చేస్. నేను ఇది ఫిల్టర్ కాఫీ తీసేసుకున్నాను. సో దట్స్ అబౌట్ ఈ వ్లాగ్. అండ్ నేను నెక్స్ట్ ఎక్స్ప్లోరేషన్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బాయ్ బాయ్.